అందుకనే మనిషి అనేవాడు జీవితంలో ఎన్నో తప్పులు జరుగుతాయి, తప్పులు చేస్తాడు. కానీ భక్తి, పశ్చాత్తాపం, ధ్యానం ద్వారా మనిషి తన జీవితాన్ని కంప్లీట్గా మార్చుకోవచ్చు. హలో డియర్ ఫ్రెండ్స్, పాపమోచని ఏకాదశి ఈరోజు కనుక మీరు వీడియో చూస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో చాలా స్పెషల్ డే, చాలా శక్తివంతమైన రోజు ఈరోజు మీరు చేసే ధ్యానం కానీ, దానం కానీ, జపం కానీ, పూజ కానీ ఏదైనా సరే మీ జీవితంలో ఉన్నటువంటి కర్మబంధాలని 100% తొలగిస్తుంది. ఇది మన పూర్వీకులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సత్యం. ఈరోజు ఈ వీడియోలో పాపమోచని ఏకాదశి అంటే ఏమిటి, ఈరోజు చేయవలసినటువంటి ఒక 5 పవర్ఫుల్ రిచువల్స్ గురించి మీరు తెలుసుకుంటారు. పాపమోచని ఏకాదశి లార్డ్ విష్ణుకి అంకితం చేయబడిన పవిత్ర వ్రతం. పాపమోచని అనే పదానికి అర్థం పాపాలను తొలగించేది అని. ఈ వ్రతం గురించి పురాణాలలో, ముఖ్యంగా భవిష్య పురాణంలో వివరించబడింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణు ప్రార్థన చేస్తే మనసులో శుద్ధి కలుగుతుంది, కర్మల శాంతి దొరుకుతుంది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. ఇక్కడ ఈ ఏకాదశి రోజు ఉన్నటువంటి ఒక పురాణ కథ, ఒక గొప్ప సీక్రెట్ ఏంటి అంటే, ప్రాచీన కాలంలో మేధావి అనే ఒక ఋషి అడవిలో తపస్సు చేసేవాడు. అతని తపస్సు భంగం చేయడానికి స్వర్గంలోని అప్సరస మంజుఘోష అతని వద్దకు వస్తారు. ఆమె సంగీతం, ఆమె యొక్క అందం వల్ల ఋషి యొక్క తపస్సు మర్చిపోయి తపస్సుకి భగ్నం కలుగుతుంది. కొంతకాలం తర్వాత తన తప్పు తెలుసుకున్న ఋషి ఆమెని శపిస్తాడు. కానీ తర్వాత అతనికి పశ్చాత్తాపం కలిగి అప్పుడు దేవతలని ఆయన ప్రార్థిస్తాడు. పాపమోచని ఏకాదశి వ్రతం చేస్తే ఆ యొక్క శాపం నుండి, కర్మ నుండి విముక్తి అవుతావు అని ఆ దేవతలు చెప్తారు. ఆ వ్రతం చేసిన తర్వాత ఋషికి పాపం తొలగిపోతుంది, అప్సరసకు కూడా శాప విముక్తి జరుగుతుంది. అందుకనే ఈరోజు మీరు జపించే శక్తివంతమైన మంత్రం ఈరోజు మిమ్మల్ని కర్మ నుంచి విముక్తులను చేస్తుంది. ఆ మంత్రమే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని గనక మీరు జపిస్తే విష్ణువుకి, మీరు ఆయన కాన్షియస్నెస్కి చాలా దగ్గరగా ఉంటారు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. ధ్యానం చేయండి. ఈరోజు 10 నుండి 15 నిమిషాలు విష్ణు రూపాన్ని ఊహిస్తూ ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మీరు ధ్యానంలో విజువలైజ్ చేయండి. ఈరోజు మీరు చేసే దానం ఈ ఏకాదశి రోజు పుణ్యాన్ని ఇస్తుంది. కృతజ్ఞత ప్రార్థన చేయండి, గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి. ఈరోజు చివరిలో నిద్రకు ముందు మీరు మెడిటేషన్లో ప్రతిదానికి కృతజ్ఞత తెలియజేస్తూ మెడిటేషన్ చేయండి. చాలా అద్భుతమైన ఎనర్జీని మీరు పొందుకుంటారు. అందుకనే మనిషి అనేవాడు జీవితంలో ఎన్నో తప్పులు జరుగుతాయి, తప్పులు చేస్తాడు. కానీ భక్తి, పశ్చాత్తాపం, ధ్యానం ద్వారా మనిషి తన జీవితాన్ని కంప్లీట్గా మార్చుకోవచ్చు. ఈరోజు మీరు చేసే ఒక చిన్న సంకల్పం మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తుంది. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ మనసులో ఈ మాట చెప్పండి: నా జీవితం ధర్మం, శాంతి, సమృద్ధితో నిండాలి. ఈ వ్రతం కనుక మీరు చేస్తే కామెంట్ రూపంలో ఓం నమో నారాయణాయ అని మీరు టైప్ చేయండి. మీరు చేయవలసిన ఒక పవర్ఫుల్ 5 రిచువల్స్ నేను చెప్తాను. ఈ 5 రిచువల్స్ని మీరు ఫాలో చేయండి. మీ జీవితంలో ఒక అద్భుతమైన శక్తిని మీరు ఈరోజు పొందుకుంటారు. పాపమోచని ఏకాదశి 15 మార్చి 2026 డబ్బుకు సంబంధించిన కర్మదోషాలను తొలగించడానికి, సంపదని, శ్రేయస్సుని ఆకర్షించడానికి ఒక 5 పవర్ఫుల్ రిచువల్స్ నేను ఈరోజు చెప్తాను. ఈ 5 పవర్ఫుల్ రిచువల్స్ని మీరు ఫాలో చేయండి. ఈ ఏకాదశి ఎందుకు శక్తివంతమైందంటే, పాపమోచని అనే పదానికి అక్షరార్థం పాపాల నుండి విముక్తి కలిగించేది అని అర్థం. ప్రాచీన శాస్త్రాలు చెప్తున్న దాని ప్రకారం ఈ ఏకాదశి రోజు మీరు చేసే ఆచరణలు, పూజలు త్వరగా పనిచేసి కర్మ ఫలితాలను మీకు అనుగ్రహిస్తాయి. ఈరోజు మీ కర్మలను తొలగించుకోవడానికి చాలా పవర్ఫుల్ డే, పవర్ఫుల్ టైం. కర్మ సంబంధిత అడ్డంకులని క్లియర్ చేయడానికి, గతంలో మీరు చేసిన తప్పులను సరిదిద్దుకొని మనశ్శాంతి పొందడానికి, డివైన్ ప్రొటెక్ట్ని మీరు ఆహ్వానించడానికి, మీ భవిష్యత్తుని మరింత బలంగా నిర్మించుకోవడానికి ఈ రిచువల్స్ మీకు ఎంతగానో యూజ్ అవుతాయి. భగవాన్ విష్ణువుకి మీరు చేయవలసిన ఫస్ట్ రిచువల్ ఏంటి అంటే, పంచామృత అభిషేకం చేయండి. మార్నింగ్ స్నానం చేసిన తర్వాత భగవాన్ శ్రీ మహావిష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయాలి. పంచామృతంలో ఉపయోగించేవి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. ఇక్కడ మీరు జపించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రిచువల్ చేయడం ద్వారా ఉద్యోగంలో లేదా మీరు చేసే వ్యాపారంలో ఎలాంటి అడ్డంకులున్నా తొలగిపోతాయి, నూతన అవకాశాలు వస్తాయి, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. కాబట్టి ఈ రిచువల్ని మీరు చేయండి. సెకండ్ రిచువల్, మీ యొక్క రిలేషన్స్లో సమతుల్యత కోసం తులసి పూజ చేయండి. వివాహ బంధంలో లేదా ఇతర బంధాలలో, అన్నదమ్ముల మధ్య, కుటుంబంలో ఏవైనా గొడవలు, ఆస్తి తగాదాలు ఉంటే
ప్రత్యేక తులసి పూజ చేయండి. ఇక్కడ మీరు సమర్పించవలసినవి కుంకుమ, గంధం, పూలు, పసుపు, అక్షింతల బియ్యం. మీరు జపించవలసిన మంత్రం ఓం తులస్యై నమః. ఇక్కడ ఈ రిచువల్ చేయడం ద్వారా మీరు పొందుకునే ప్రయోజనం, మీ సంబంధాలలో మళ్ళీ ఒక మంచి సఖ్యత ఏర్పడుతుంది, గొడవలు విభేదాలు తగ్గిపోతాయి, దాంపత్య జీవితం ఆనందంగా మారుతుంది ఈ రిచువల్ చేయడం ద్వారా. రిచువల్ నెంబర్ 3, అవసరమైన వారికి అన్నదానం చేయండి. ఈరోజు మీరు చేసే దానం శక్తివంతమైన కర్మ ఫలితాలను ఇస్తుంది. సాత్వికాహారాన్ని ఇవ్వచ్చు, కిచిడి, పప్పు అన్నం, పండ్లు, మిఠాయిలు. ఈ దానం చేసేటప్పుడు మీరు జపించవలసిన మంత్రం ఓం విష్ణవే నమః. ఈ యొక్క రిచువల్ చేయడం ద్వారా కర్మ సంబంధిత రుణాలు తగ్గుతాయి, సంపద, శ్రేయస్సు వీటికి సంబంధించిన ఆశీర్వాదాలు లభిస్తాయి, మహాలక్ష్మి కృపను మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ రిచువల్ని మీరు తప్పకుండా ఈరోజు చేయండి. రిచువల్ నెంబర్ 4, సంపద కోసం తమలపాకు మీద ఈ మంత్రాన్ని రాయండి. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు గంధంతో తమలపాకు పైన ఈ మంత్రాన్ని రాయండి. ఆ మంత్రమే ఓం అనంత శ్రీయే నమః. ఈ తమలపాకుని శ్రీ మహావిష్ణువుకు సమర్పించి ఆ తర్వాత రోజు తమలపాకుని ఒక పసుపు రంగు గుడ్డలో చుట్టి మీ లాకర్లో లేదా మీ కౌంటర్లో మీ డబ్బు వచ్చే ప్లేస్లో ఉంచండి. ఇలా ఉంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని ఆకర్షిస్తారు, అవసరం లేని ఖర్చులను నియంత్రిస్తారు, సంపద శక్తి మిమ్మల్ని మరింతగా బలపరుస్తుంది. ఇక 5వ రిచువల్, ఫైనల్ రిచువల్, రావి చెట్టు, పీపల్ చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఈరోజు ఈ పని చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. రావి చెట్టు శ్రీ మహావిష్ణువు నివాసంగా చాలా పవిత్రంగా భావిస్తారు. కాబట్టి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఆ చెట్టును 7 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేస్తూ మీరు జపించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రయోజనాలు ఏంటి అంటే దారిద్ర్య శక్తి తొలగిపోతుంది, డివైన్ ప్రొటెక్షన్ మీకు లభిస్తుంది, వాస్తు దోషాలు ఏవైనా ఉన్నా కూడా సరి చేయబడతాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, పాపమోచన ఏకాదశి మీ కర్మలను శుద్ధి చేసే ఒక పవిత్రమైన ద్వారం లాంటిది. భక్తితో మీరు వీటిని ఫాలో చేయండి. కర్మ సంబంధిత భారాలు తొలగిపోతాయి, జీవితంలో ఉన్న అడ్డంకులు కంప్లీట్గా తగ్గిపోతాయి, సంపదని, డివైన్ ప్రొటెక్షన్ని మీరు ఆహ్వానిస్తారు. ఈ రిచువల్స్ కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా ఈ వీడియో మీరు మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ ఈ వీడియో డౌన్లో కామెంట్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మీరు కామెంట్ రూపంలో టైప్ చేయండి. ఈ రోజుని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సంవత్సరం అంతా కూడా మీకు డివైన్ ప్రొటెక్షన్ని అందిస్తుంది. రాబోయే ఉగాదికి ఒక మంచి ఆరంభం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్.